హాయ్ బ్రో, నేనేంటి జస్ట్ ఓకే. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ. ఏంటి ఈసారి ఏ మూవీ చూస్తారు? ఆబ్వియస్గా గేమ్ చేంజర్ బ్రో. వై ఎందుకు గేమ్ చేంజర్, వై రామ్ చరణ్? రామ్ చరణ్ అంటే ఆయన యాక్టింగ్కి, ఆయన గ్రేజ్కి, ఆయన ఇచ్చే స్క్రీన్ ప్రెజెన్స్కి ఫిదా బ్రో. బాలయ్య బాబు అంటే ఆయన మాస్, అది ఓకే బ్రో. కానీ రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ అంతే. ఏంటి రామ్ చరణ్ అనేది ఎందుకు అనుకుంటున్నారు? బాలయ్య బాబు కూడా గట్టి హీరోనే కదా, వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉండిద్ది అనుకుంటున్నారు ఈసారి అందరూ పోటీగా ఉంటుంది. కాంపిటీషన్ అంటే తెలుగు స్టేట్స్లోనే ఉండిద్ది బ్రో. ఓకే, పాన్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా లెవెల్ వస్తే బాలయ్య బాబుకి అంత రాదు బ్రో. రామ్ చరణ్ గేమ్ చేంజర్గా వచ్చింది బ్రో. అవునా? మరి శంకర్ గారి డైరెక్షన్, శంకర్ గారికి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా, ప్లస్ మైనస్ ఉన్నాయి? అప్ అండ్ డౌన్స్ ఉన్నాయంటే ప్రీవియస్ మూవీస్ బట్టి అని చెప్పి దాన్ని ప్రజెంట్ మూవీతో లింక్ చేయకూడదు బ్రో. అవునా? అంతే బ్రో. అయితే రామ్ చరణ్ గారి మీద నమ్మకం, డైరెక్టర్ గారి మీద నమ్మకం? రామ్ చరణ్ గారు నమ్మకం ఉంది. గేమ్ చేంజర్ శంకర్ మీద కూడా నమ్మకం ఉంది బ్రో. ఓకే, శంకర్ గారి మీద, డైరెక్టర్ మీద కూడా నమ్మకం అయితే ఉంది. ఉంది బ్రో. నమ్మకం లేకపోతే ఎలా బ్రో? లుక్స్ ఎలా అనిపించినాయి రామ్ చరణ్ గారు ఈ మూవీస్లో? మామూలుగా లేదు బ్రో. నాన్న హెయిర్ అన్న లాంగ్ హెయిర్ వచ్చింది బ్రో. లుక్ ఓల్డ్ వింటేజ్ రామ్ చరణ్ మగధీరాలు వస్తారు కదా, అలా చిరుత అలా లాంగ్ హెయిర్ వస్తే ఫిదా బ్రో అసలు. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, దేవరా లాంటివి వచ్చినాయి, మరి లైక్ పుష్ప లాంటి మూవీస్ వచ్చినాయి. మరి ఇవన్నిటికీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? బ్రేక్ ఇస్తాడా, రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? బ్రో పుష్ప తీసుకుంటే ఇప్పుడు టికెట్ హైప్ పెంచారు కదా, అలా ఇస్తే ఏ సినిమాకైనా వస్తాయి బ్రో కలెక్షన్స్. కానీ రీజనబుల్గా పెట్టి టికెట్ చేస్తే కాంపిటీషన్ ఉండిద్ది బ్రో. ఎలా పెట్టాలంటో టికెట్ మినిమం రేంజ్? మినిమం రేట్స్ అంటే 150, 200. 150. అదే ఇప్పుడు మగధీరా తీసుకోండి, 50 రూపీస్ టికెట్తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. అంతే బ్రో. టికెట్ రేజ్ అనేది కాదు బ్రో, యాక్టింగ్ అంతా ఉంది. టికెట్ రేజ్ అనేది ఇప్పుడు పుష్ప స్టోరీ అంతా బాగానే ఉంది. ఫస్ట్ వీక్ అంతా చూసారుగా, 5 డేస్లో కలెక్షన్. తర్వాత నుండి ఇంకా రావు బ్రో. ఓకే, వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. బ్రో ఆయన యాక్టింగ్ ఫిదా బ్రో.